శుక్రవారం దేవాది దేవునికి మహిమ కలిగే శుక్రవారం, శుభ శుక్రవారం. ఈ చిన్నతొమ్మలి గ్రామంలో న్యూసిన ప్రార్థనా మందిరంలో దేవాది దేవుని దర్శనం బట్టి మనం ఈ మందిరం కట్టడం జరిగింది. హల్లెలూయా. అయితే దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు ఈ శుభ శుక్రవారం రోజు. ఏంటి ఆలకిద్దామా, తెలుసుకుందామా, రండి. దేవునికి మనం ఎలా ఉండాలంటే కుటుంబ సమస్యలను అధిగమించడానికి 5 ముఖ్యమైన సూచనల గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. హల్లెలూయా. అవేమనగా, మొదటిది, దేవునికి మొదటి స్థానం ఇవ్వండి. హల్లెలూయా. దేవునికి ఏ స్థానం ఇవ్వాలి? మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. దేవునికి మొదటి స్థానం ఇస్తే దేవుడు మనల్ని దాసుడా అని దేవుడు మనతో మాట్లాడతాడు. అదేంటనేది చూసుకుందాం. దేవునికి మొదటి స్థానము ఇవ్వండి అని మనము చెప్పుకున్నాం. ఆ మొదటి స్థానము ఏంటి? మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమి ఉందంటే దేవుడి మాటలు మత్తయి సువార్త 6వ అధ్యాయం 33లో చూసుకున్నట్లయితే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతుకుడి. ఏంటది వెతకాలి? ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. ఏమనుగ్రహింపబడను? ప్రతి ఒక్కటి అనుగ్రహింపబడి నుంచి రాసినట్టు. కుటుంబ జీవితంలో దేవునికి మొదటి స్థానము ఇచ్చినప్పుడు ఆయన మార్గనిర్దేశము, శాంతి మరియు ఆశీర్వాదము లభిస్తాయి. మొదటి స్థానం ఇస్తే ఏం లభిస్తుంది అంటే శాంతి, సమాధానం. హల్లెలూయా. శాంతి. నీలో శాంతి ఉందా? నీలో సమాధానం ఉందా? నీలో శాంతి ఉందా? నీలో శాంతి ఉంటే నువ్వు అలా ఉండవు. హల్లెలూయా. శాంతి, సమాధానం ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మొదటగా మనం చేయవలసిన పని ఏంటంటే దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? దేవునికి మొదటి స్థానం నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇస్తావో అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాను. మొదటి స్థానము అంటే చూడండి, చాలామంది ఏమనుకుంటారంటే దేవునికి మొదటి స్థానం ఇవ్వరు. పాస్టర్ గారు దీని మందిరము చాలా గొప్పగా పెట్టారండి అని చాలా కాదండి. అవును, నేనే కట్టాను. అది తప్పు. ఏంటంటే అది తప్పు. అలా మనం అనకూడదు. మరి ఎలా అనాలి? దేవుని మందిరము చాలా బాగా కట్టారండి, మీ జ్ఞానమేనా, మీ తెలివితేటలేనా ఇవన్నీ అని చాలామంది అంటారు. ఆ మాట అవును, నా జ్ఞానమే, నా తెలివితేటలే, నేనే ఇదంతా కట్టాను, నేనే ఇదంతా చేశానని ఎప్పుడు కూడా అనకూడదు. హల్లెలూయా. అవునండి, మీరు అనేది కరెక్టే, కానీ ఇది నా జ్ఞానం కాదు, నా శక్తి కాదు, నా బలము కాదు, నా తెలివితేట అంతకంటే కాదు.
ఇదంతా కూడా జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని, తెలివితేటలు ఇచ్చింది ఆ యేసయ్య. నా యేసయ్య ఇవ్వబట్టే నేను ఇంత మంచి మందిరాన్ని కట్టగలిగాను, ఇంత మంచి ఇల్లుని కట్టగలిగాను, ఇంత మంచి గృహాన్ని కట్టగలిగాను అని మనము చెప్పుకోవాలి. అలాగే మనం ఎప్పుడైతే చెప్పుకుంటామో దేవుడు అలా మంచి దాసుడా అని దీవిస్తాడట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి ఫస్ట్ స్థానం అంటే ఉదయం లేవగానే మనం ఫస్ట్ స్థానం ఎవరికి ఇవ్వాలి? లేచి లేవగానే యేసయ్య రాత్రి అంతా కాచి కాపాడాడయ్యా, సుఖమైన నిద్ర, చురుకైన నిద్ర, మంచి నిద్ర ఇచ్చారు. మరో రోజు మాకు గిఫ్ట్గా ఇచ్చారు. అందుకు బట్టి మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావం కలుగును కాకని ప్రార్థించారు. అది మొదటి స్థానం అప్పుడు ఎవరికి ఇచ్చినట్టుగా? యేసుక్రీస్తు ప్రభువుల వారికి మొదటి స్థానం ఇచ్చినట్లు. మనం ఎప్పుడైతే దేవుడికి మొదటి స్థానం ఇస్తామో అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. మన మీద ఎక్కువ గురి ఉంటుంది దేవుడికి. ఎందుకంటే దేవుడికి మొదటి స్థానం ఇస్తున్నాడు. అడ్డులో ఉన్నప్పుడు, ఆపదల్లో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, ఇరకాకుల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలండి? దేవుడికి. దేవుడికి మొదటి స్థానం ఇస్తే దేవుడే మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇది ఒకటోది. రెండోది చూసుకున్నట్లయితే ఒకరినొకరు ప్రేమించి క్షమించుడి. ఏం చేయాలంటే ఒకరికొకరు ప్రేమించుకోవాలి, ఒకరికొకరు క్షమించుకోవాలి. అయితే ఒకరికొకరు ప్రేమించుకోవాలి, ఒకరికొకరు క్షమించుకోవాలంటే ఎలాగండి మాస్టర్ గారని మీరు అడగవచ్చు. రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. 4వ అధ్యాయం 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయములై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరికొకరు క్షమించుకొనుడి. హల్లెలూయా. ఇక్కడ ఒకరి ఎడల ఒకరు దయ కలిగి అంటే